చూస్తున్నాము. కేసీఆర్ మరో కుంభకోణం బయటపడిందన్న వార్త కోడైకి వస్తుంది. కాళేశ్వరం ఈ ఫార్ములా రేసు గొర్రెల స్కామ్ ను మించిన కుంభకోణం అని అంటున్నారు. అయితే అంత పెద్ద స్కామ్ ఏంటి? దీనిపై రేవంత్ ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవ్వనుంది? లెట్స్ వాచ్. కాళేశ్వరం పెద్ద కుంభకోణమని, అందులో వేల కోట్ల అక్రమాలు జరిగాయని రేవంత్ నుంచి మొదలు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు ఆరోపిస్తుందంటారు. దాని తర్వాత గొర్రెల ఫార్ములా ఈ రేసులో కుంభకోణాలు అంటూ చిట్ట మొత్తం విప్పుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ధరణి గురించి గులాబీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. తెలంగాణ భూ రికార్డులు మొత్తం డిజిటలైజ్ చేస్తామని వాటిని సరికొత్త మార్చి వివరించారు. కానీ ఆ ధరణి పెద్ద మోసమని, అందులోనే పెద్ద వ్యవహారం ఉందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికి కూడా ధరణి పాపాలు తెలంగాణ రైతుల ఉసురు తీసుకుంటుండేమో అని ఉంటాయని అన్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక కీలక విషయం బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ధరణి రాక ముందు పట్ట భూములు 1.30 కోట్ల ఎకరాల వరకు ఉండేవి. ధరణి వచ్చిన తర్వాత ఏకంగా 25 లక్షల ఎకరాల పట్ట భూములు పెరిగాయి. ఫలితంగా 1.55 కోట్ల ఎకరాలకు పట్ట భూములు పెరిగాయి. ఇదే సమయంలో ప్రభుత్వ అటవీ, దేవాదాయ, వివాదాస్పద వఫ్ భూములు మాయమయ్యాయి. ధరణిలో భూములు మాయమైన జిల్లాలలో జాబితాలో రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలలో అత్యధిక భూములు మాయమైనట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతాలలో భూముల ధరలు అధికంగా ఉండడంతో మాయమైనట్లు తెలుస్తుంది. కొన్ని జిల్లాలలో కలెక్టర్ నోటిఫై చేయడానికి నిరాకరించిన భూములు కూడా టీజీఎస్వి ద్వారా తమకు అనుకూలంగా మార్చుకున్నారని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ను ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించింది. గత సర్కార్ పెద్దలు చీఫ్ సెక్రటరీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు భూములలో మార్పులు చేస్తారని అంటున్నారు. మరోవైపు భూముల నిర్వహణకు సంబంధించి చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే టెరాసిస్ అనే సంస్థ ఈ వ్యవహారాన్ని అధికారులకు చెప్పింది. మార్చిన భూములకు సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. కాళేశ్వరం కేసును ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలో పెట్టింది రేవంత్ ప్రభుత్వం. ఇక కొన్ని కేసులను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వడానికి రెడీగా ఉంది. అసలు గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాల కంటే అతిపెద్ద మాయాజాలం ధరణి అంటున్నారు. భాగోతం బయటపడినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా గులాబీ నేతలను బయటికి లాగుతుందా? కంకటాల వెనుక నెట్టుతుందా? అర్హులైన వారికి న్యాయం చేస్తుందా? ఈ ప్రశ్నలన్నీ కాలమే సమాధానం చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.